హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది మంగళవారం రోజునండి. యాక్చువల్గా ఆఫీస్ పని చేస్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు యాక్చువల్గా యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ ఉంది. అదేంటి అంటే మనము తెలుగులో చెప్తే కూడా అది ఏఐ కన్వర్షన్ ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. చాలామంది వీడియోస్ నేను కూడా చూస్తాను. నా వీడియోస్ నేను వింటే కూడా అది దాని మీద లాంగ్ ప్రెస్ చేసి అప్పుడు తెలుగులోకి పెట్టుకోవాలి. వ్యూస్ బాగా తగ్గిపోయినాయి. అందుకని చెప్పి ఈరోజు సండే రోజు చేయాలి, సండే సాటర్డే అలా చేయాలి, కానీ వ్యూస్ అసలు రావట్లేదు అని చెప్పి ఇదిగో ఏఐని అయితే ఆటోమేటిక్గా ఉన్నది మాన్యువల్గా పెట్టేశాను అనమాట. అంటే స్టాండ్ ఎలోన్ ఎలా అయితే మనం వాయిస్ ఇస్తామో అలాగే పెట్టేశాను అనమాట. మేబీ దీనివల్ల ఎందుకు అనేది తెలియదు, కానీ వ్యూస్ అయితే బాగా తగ్గిపోయినాయి. మనం తెలుగులో మాట్లాడితే అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో తీసుకుంటుంది కదా. నేను వింటే కూడా ఒక అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ మనం తెలుగులో ఏదైతే చెప్పామో ఇంగ్లీష్లో అది ట్రాన్స్లేట్ అయిపోతుంది అనమాట. ఏఐ బాగానే ఉంది, కానీ చాలామంది జాబ్స్ని కూడా పోయేలాగా చేస్తుంది ఈ ఏఐ. ఇంకొకటి ఏంటంటే ఏఐ త్రూ మనం ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు కదా. నేను విన్నది ఏంటి అంటే ఏఐ నుంచి ఫోటో కన్వర్షన్ అయ్యింది అంటే ఎన్నో లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అని చెప్పేసి విన్నాను. మరి అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు, కానీ ఈ ఏఐ వల్ల అందరికీ ప్రాబ్లం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అన్ని కంపెనీస్ ఏఐ మీద పడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాన్యువల్ వర్క్ ఏమీ ఉండదు, ఇంకా ఏఐ చేసేస్తుంది అన్నీ అని చెప్పేసి అంటున్నారు. జాబ్స్ అయితే కొన్ని అయితే థ్రెట్లోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళకైతే ఫస్టే థ్రెట్లో ఉన్నాయి. సో అదనమాట. అందుకని ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా ఇక్కడే పని చెయ్యాలి, లేదు అని అంటే ఉన్నది కూడా పోతుంది అని నా ఒపీనియన్. ఆల్రెడీ నేను ఒక రాంగ్ స్టెప్ వేసాను లాస్ట్ మేబీ ఒక 15 years బ్యాకో 16 years బ్యాకో. అప్పుడు ఒక 6 months నాకు జాబ్ లేదనమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాల్ని పోగొట్టుకోకుండా ఉండాలన్నమాట. ఇంకా సిస్టమ్ ఆన్ చేశాను. ఇది ఇంట్లో ల్యాప్టాప్, మా ఇంట్లో నెట్ లేదు. అందుకని చెప్పి కొంచెం టైం పడుతుందన్నమాట మొబైల్ డేటా యూజ్ అవ్వడానికి. అందుకని ఇంకా బట్టలు సర్దుతున్నా. యాక్చువల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ మోడ్లో చెయ్యాలంట. సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటోమేటిక్ అని ఉన్నది, జస్ట్ ఆటోమేటిక్ మీద అన్టిక్ చేసి సేవ్ చేయడమే. ఇదన్నమాట ప్రాసెస్. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి మాధురి టెక్ అని చెప్పేసి ఉంటారు, తను భలే చెప్తారనమాట. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ నేనైతే ఆ ఛానల్ని రిఫర్ చేస్తాను. బాగా చెప్తుంది ఆవిడ. ఇంకా పని అయిపోయిన తర్వాత ఒక వీడియో ఓపెన్ చేసి చూశాను, తెలుగులోనే వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి క్లోజ్ చేసేసి ఇంకా మిగతా పనులు చేస్తున్నాను అనమాట. ఈరోజు వంట చేసే పని లేదు కదా, అందుకని ఈ పని పెట్టుకున్నాను. మంగళవారం ఉపవాసం ఉంటున్నాను, అందుకని చెప్పేసి ఇంకా వంట చేయలేదన్నమాట. ఈరోజు మంగళవారం కదా, పింక్ కలర్ పువ్వులు కానీ బ్లూ కలర్ పువ్వులు కానీ, కలర్స్ నాట్ పువ్వులు, పింక్ ఆర్ బ్లూ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టం అంట. నేను 90% ఈ 2 కలర్స్ మ్యాచ్ చేయడానికి చూస్తాను. అంటే పింక్ అయినా వేసుకుంటాను, బ్లూ అయినా వేసుకుంటాను బట్టలు. అలాగే ఈరోజు పింక్ కలర్ గులాబీలు తెచ్చాను నిన్న. ఇంకా అవి పెట్టి దేవుడికి దీపం పెట్టినాను అనమాట. సాయంత్రము గుడికి వెళ్దామని ఇంకా పొద్దున్న ఫాస్ట్గా పూజ చేసేసుకుని ఇంట్లో ఇంకా గుడికి వెళ్ళాను అనమాట. కానీ గుడికి వెళ్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో కదండి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు కుదిరితే సాటర్డే అలాగే మంగళవారము ఈ 2 రోజులు కూడా గుడికి వెళ్తున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మోరోవర్ ఈ 2 రోజులు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కదా, గుడిలో కొన్ని ప్రసాదాలు కూడా పెడతారు, అవి తింటాను బేసిక్గా. సో అవి తిని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేరేవి తింటాను అనమాట. నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనము ఇలాగ పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా,
తలుపులన్నీ వేస్తాను కాబట్టి ఈ పొగ ఉంటుంది కదా, ఏదైతే అగరబత్తి సాంబ్రాణి మనము ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కదా, అవి ఈ పొగ అంతా ఇంట్లోనే ఉండి భలే స్మెల్ వస్తుంది కదా. డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయానండి సాయంత్రము. ఇంకా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత రాముడిని దర్శించుకుని ఆ తర్వాత వెంకన్న బాబుని దర్శించుకున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో వీడియో తీయాలి అని అనిపించలేదు. ఇంకా అన్ని గుళ్ళు తిరిగేసిన తర్వాత ప్రసాదం అయితే తీసుకుని వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని ఇంకో గుడి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇది ఆనంద్ థియేటర్ దగ్గర ఉంటుంది, ప్యారడైజ్ సర్కిల్ దగ్గర. చాలా గుళ్ళు ఉంటాయి ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు, వినాయకుడు, అమ్మవారు, మళ్ళీ మనకి ఉంటాయి కదా 9 నవగ్రహాలు, ఆంజనేయ స్వామి గుడి అన్నీ ఉంటాయి, అయ్యప్ప స్వామి గుడి అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. శ్రీరామనవమి అవన్నీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. నేనైతే ఇక్కడికే వెళ్తూ ఉంటాను. ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అది గుడికి వెళ్ళి వచ్చాను కదా, అక్షింతలేశారు. యాక్చువల్గా గుళ్ళు ప్రసాదం పెట్టారు. పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను కదా ఈరోజు. వెంకన్న బాబు గుళ్ళో కొన్ని శనగలు ఇచ్చారు, ఆంజనేయ స్వామి గుళ్ళో కొన్ని శనగలు ఇచ్చారు. కొన్ని అంటే వెంకన్న బాబు గుళ్ళో ఇన్ని ఇచ్చేసారు, తినేసా అక్కడే. శనగలు ఈజ్ ప్రోటీన్ కదా, ప్రోటీన్ ఫుడ్ శనగలు. ఫాస్ట్గా ఇంకా చీరలు అవి తీసుకుని పొద్దున్న పెట్టుకోవాల్సింది, కానీ పొద్దున్న త్వరగా వెళ్ళాలనే హడావిడిలో దేవుడికి దీపం పెట్టిన వెంటనే వెళ్ళిపోయాను అనమాట. బేసిక్గా నాకు ఇలా పెట్టుకోవాలని ఇష్టం, కానీ జుట్టు చాలా చిరాగ్గా ఉంటుంది కింద. తప్పదు. టైం 8 అయిపోయింది ఇప్పటికే. సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ నీట్గా చేసుకోవాలి. జుట్టు అదంతా ఇక్కడే పెట్టేసా. బట్టలు తీసేసుకుందాం ఫాస్ట్గా. సడన్గా కనిపించిన సంచి ఇదే, మోచిలో పెట్టుకుని వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఒకటేమో డ్రై వాష్కి ఇవ్వాలి, ఈ 2 వచ్చి లైనింగ్ తీసుకోవాలి. చీరలు డ్రెస్సులు కుట్టించుకోవడానికి లైనింగ్ తీసుకోవాలి. 3.5 మీటర్స్ తీసుకోవాలంట, కొంచెం అనార్కలి లాగా కుట్టించుకోవడానికి. ఇది వచ్చి డ్రై వాష్, ఇది వచ్చి బ్లౌజ్. అంతే, దాట్స్ ఇట్. వీటిని సంచిలో పెట్టుకోవాలి. నా పనులన్నీ అలాగే ఉంటాయి. పట్టిని డ్రై వాష్కి ఇవ్వాల్సిన చీర నలిగిపోయినా పర్లేదు, కానీ వేరే చీరలు నలగకూడదు కదా. సిల్క్ చీరలు ఓకే, ఇలా పెట్టుకొని వెళ్ళిపోదాం. వెళ్దాం. ఇక్కడ చూసారా పొద్దున్న అవి అలాగే ఉన్నాయి. సో అమ్మో, పర్స్ తీసుకోలేదు. మెయిన్ పర్స్ తీసుకోకుండా వెళ్తే ఇంకంతే సంగతి. పాలిష్ చెయ్యాలి, అది గెంజి పెట్టొద్దు, స్టిఫ్గా ఉండొద్దు. పాలిష్ చేయండి, సాఫ్ట్ పాలిష్. 988 5
ఇంటికాడ ఇంకా ఫాస్ట్గా ఆ చీరని డ్రై వాష్కి ఇచ్చేసి ఇక్కడ సుచిత్రకి వచ్చాను. సుచిత్ర నర్సింగ్లో తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం కూడా మంగళగిరి పట్టు చీరకి ఇక్కడే బెనారస్ బ్లౌజ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది. అసలు ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట, అలా మ్యాచ్ అయింది. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఎందుకో అమీర్పేటలో నాకు అంత మంచిగా అనిపించదు, ఇక్కడైతే ఎక్కువ ఉంటాయి అని అనిపించింది అనమాట. ఇది 62 years అయ్యిందంట పెట్టి నర్సింగ్ అనేది. సో ఏ స్టాక్ మీదైనా ఇంక్లూడింగ్ బ్లౌజ్ పీసెస్ దేని మీదైనా కానీ 15% ఆఫ్ ఇస్తున్నారంట ఇప్పుడు. నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే ఒక్కటి చూపించారు స్ట్రైట్ అవే, ఇది మ్యాచ్ అవుతుంది అని అన్నారు. కానీ నేనైతే ఇలా తీగలు ఉన్నవి లతలు ఉన్నవి ఇలా చూశాను అనమాట. కానీ అది ఏది సెట్ అవ్వలేదు. ఇది బ్లూ అండ్ సిల్వర్ కలర్ ఇలా బుట్టీస్ ఉన్నాయి కదా, ఇంక లాస్ట్కి అయితే ఇదే సెట్ అయ్యింది. ఇది వచ్చేసి మీటర్ 1600 అంట. కానీ మెటీరియల్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నేను వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా, బెనారస్ బ్లౌజ్ పీసెస్ కావాలి అని చెప్పాను. అయితే ఈ చీరను చూసిన వెంటనే ఈ బ్లౌజ్ తీశారు వాళ్ళు. నేను అసలు 1600 ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను బెనారస్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు మంగళగిరి పట్టు మీద అది జస్ట్ 1200 ఎంతో అనమాట. ఇంకా ఏం చేస్తాము, ఇది తప్ప ఇంకొకటి లేదు. ప్లస్ తీగలు ఉన్నది కావాలి అని అనుకున్నాను కదా, క్రీపర్స్ ఉన్నవి, ఇంకా అది కూడా లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. కానీ ఇక్కడైతే మెటీరియల్స్ బాగుంటాయి, కొన్ని ఆఫర్లో పెట్టినవి కొన్ని అంత బాగోలేదు. కానీ కొన్ని మెటీరియల్స్ తాన్లో ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ 5.5 మీటర్స్ శారీస్ కదా, ఇవి ఏంటి ఏవో సిల్క్స్ అంటండి, పాట్ సిల్క్, ఫ్యాట్ సిల్క్, ఇలాగేవో చెప్తున్నారనమాట. అసలు ఎంత ఫాలింగ్ మెటీరియల్ ఉందో. ఇవైతే ఏవో ఆర్గాన్జా అంట, టిష్యూ ఆర్గాన్జా, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. 650, 690 అలా ఉన్నాయన్నమాట. ఓన్లీ 5.5 మీటర్స్ ఉంటుంది. ఎవరైనా క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ ఇలాగా కుట్టించుకోవాలి అని అనుకునే వాళ్ళు అవి తీసుకుంటే మంచిగానే ఉంటాయి. సజెషన్స్ అడుగుతున్నాను అనమాట అక్కడున్న వాళ్ళని, ఏదైతే మ్యాచ్ అయింది అని చెప్పి. ఇంకా ఫస్ట్ చూసిందే ఆల్వేస్ బెస్ట్ కదా, అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇదే బాగుంది అని చెప్పారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, సిల్వర్ కలర్ ఉంది కదా చీరలో, ఆ సిల్వర్ కలర్ ఈ బుటీస్ ఉన్న సిల్వర్ కలరు ఒక్కటే కలర్ టోన్ అనమాట, కలర్ టోన్. అందుకని చెప్పి ఇంక ఇదే తీసుకోమన్నారు. ఇంకా బిల్ అయితే రాసి ఇచ్చారు. నాకు కూడా తెలీదు, నేను కూడా వెళ్ళక చాలా రోజులు అయ్యింది. బిల్లు కట్టి వీళ్ళకి ఇస్తేనే కట్ చేస్తారంట, లేకపోతే కట్ చేయరంట. మేబీ ఇది వరకు కూడా అదే అనుకుంటా. నేను వెళ్ళక చాలా ఇయర్స్ అయిందిలేండి. ఇంకో ఇక్కడున్న చీరలన్నీ 5.5 మీటర్స్ చీరలే, అన్ని రకాల రంగులు ఉన్నాయి. ఇవి 2.5 కట్ పీసెస్ అని పెట్టారు కదా, 2.5 మీటర్స్. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ లాగా ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే బాగోలేదు. ఇప్పుడు మనం బటర్ఫ్లై ఫ్రాక్స్ చూస్తున్నాం కదా, అలాగే ఇవి కొంగల ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అనమాట. ఇందులో అన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయిలేండి, ఒకటని కాదు. కొన్ని బాగున్నాయి, కొన్ని అంత మంచిగా లేదు. పరికిణీలు హాఫ్ శారీ ఏమంటారు, హాఫ్ శారీ మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అందులో అయితే చాలా మట్టుకి బాగున్నాయి. ఇవైతే ప్రైసెస్ అడగలేదండి, కానీ బాగున్నాయి కొన్ని అయితే. ఇంకొకటి ఏంటి, కట్ వర్క్స్ ఉన్నవి. నేను పట్టు చీర మీదకి కట్ వర్క్ బ్లౌజ్ చేపించుకుంటాను అని అనుకున్నాను. అలాంటి కట్ వర్క్ ఉన్న డిజైన్స్ మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్ని అయితే మంచిగా ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా. ఇది చూసారా ఎంత బాగుందో, కట్ వర్క్ ఉంది. ఈ డిజైన్ కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఆ వీవింగ్ అంటే ఇవి మిషన్ ఎంబ్రాయిడరీ కదా, అంత ఆడ్గా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇది పరికిని కుట్టించుకున్నా, క్రాప్ టాప్ కుట్టించుకున్నా, లేకపోతే తీసుకుని లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇవైతే ఇంకా తాన్లండి. ఇది 290 రూపీస్ అంట. ఇది జార్జెట్ మీద ఏదో అన్నారండి, సాఫ్ట్ మెటీరియల్ జార్జెట్ మీద అది వచ్చింది. ఇందులో బ్లాక్ అడిగాను, బ్లాక్లో ఓన్లీ పింక్ షేడ్ ఉన్నది ఉంది. నాకు ఇదంతా నచ్చలేదు. ఇది వచ్చేసి 290 రూపీస్ అంట. మెటీరియల్ అయితే చాలా బాగుంది. ప్లస్ ఎల్లో కలర్ ఒకటి లేదు, బ్లాక్ మీద ఎల్లో అడిగాను, అది కూడా లేదనమాట. ఇవి వచ్చేసి నార్మల్ జార్జెట్, చాలా నార్మల్ అనమాట. అవి 210 రూపీస్ అంట.
ఇదిగో ఇలాంటివి అన్నమాట. ఇవి కూడా ఫాలింగ్ మెటీరియల్ కదా, ఇవి మనం 6 మీటర్స్ తీసుకుని చీరలాగా కూడా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. మెటీరియల్ మంచిగా మెత్తగా ఉంది. 210 రూపీస్ అది మీటర్. ఇది కూడా 210 రూపీసే. వీటి మీద పువ్వులు వచ్చినాయి కదా, అది సాటిన్ ఏదో అన్నారండి. సాటిన్ మెటీరియల్తో డిజైన్ వచ్చిందనమాట వీటికి. అన్ని రకాలు ఉంటాయి నర్సింగ్లో. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. నేను చెప్పాను కదా కట్ వర్క్ ఉన్న మెటీరియల్స్ బాగున్నాయి అని చెప్పి. ఎస్పెషల్లీ ఇలాంటి వర్క్స్ ఉన్న మెటీరియల్ అయితే 1650, 1850 అలా ఉన్నాయన్నమాట. ఇవి చూసారా, వాళ్ళే డ్రెస్సులు ఎలా కుట్టించుకోవాలి అని కూడా ఐడియాస్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇదైతే చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా భలే అనిపించింది. ఇవే కాకుండా బ్యాక్ సైడ్ ఇంకొక లేన్లో ఇలాంటివి ఉన్నాయి. ఇవైతే 2800, 3000 అలా అంట మీటరు. అయ్యి బాబోయ్ అనుకున్నాను నేనైతే. మరీ ఇంతంత పెట్టుకుని తీసుకుని పరికినీళ్ళు ఇలాంటివి కూడా తీసుకుంటారా? నార్మల్ మెటీరియల్స్ పట్టు పరికినీళ్ళు అలాగ వచ్చేస్తాయి కదా పోచంపల్లిలో, అలా అనిపించింది అనమాట నాకు. పరికినీకి ఎంత లేదనుకున్నా నాకు తెలిసి 3 to 4 మీటర్స్ కావాలనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ అవి కొంచెం పరికినీళ్ళు పట్టు పరికినీళ్ళు అవి వచ్చేస్తాయి కదండి ఇంత కాస్ట్లో పెట్టి తీసుకుంటే. అది జస్ట్ నా ఒపీనియన్ మట్టికే. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు వెంకన్న బాబు కనిపించాడు. ఎంత పెద్ద ఫోటో ఉందో ఎంట్రన్స్లో అయితే వెంకన్న బాబుది. బాగా అనిపించింది నాకు, చాలా బాగుంది. కొన్ని వెంకటేశ్వర స్వామి బొమ్మలు మంచిగా తేలుతాయి కదా, ఫేస్ అదంతా భలే అందంగా కనిపిస్తూ ఉంటాడు నాకైతే. ఇంకా ఇక్కడ బిల్లు కట్టే దగ్గర ఉందన్నమాట ఇది. ఇంకా బిల్లు కట్టేసి కట్ చేపిస్తున్నాను. ఇంతేనా అని అనిపించింది. మనకు కూడా 1600 కదా ఇది, 1400 చేంజ్కి వచ్చింది. ఎందుకంటే 15% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. ఇంకా అది తీసుకుని వచ్చేసాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు తెలీదు ఇది. నేను వేరే దానికి లైనింగ్స్ కావాలని వెళ్ళాను కదా, అవి లైనింగ్స్ క్రేప్ కానీ కాటన్ లైనింగ్స్ కానీ ఇక్కడ దొరకవంట. అది నాకు కూడా తెలీదు. ఇంకేం చేస్తాం, ఇదొక్కటి తీసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట. నేను వెళ్ళిందే 8:30, 8:45కి. నేను ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. ఫుల్ ట్రాఫిక్. ఆ సుచిత్ర అంటేనే ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ యూటర్న్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళి రావాలన్నమాట. ఇంకా ఇవి తీసుకొని ఇంటికి వచ్చేసాను. కొన్ని అయితే చాలా బాగా నచ్చినాయి. నాకు ఇంకా అంత టైం లేదు, మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది కదా. మనం ఎంతసేపు ఉన్నా పాపం వాళ్ళు ఓపికగా చూపిస్తూనే ఉంటారు. కానీ ఇంకా నాకు టైం లేక వచ్చేసాను. ఫైనల్గా ఇది మ్యాచ్ అయింది అని చెప్పి ఇది తీసుకొని వచ్చేసాను అనమాట. ఈ చీరకి టాజల్స్ వేయించాను కదా, ఆ టాజల్స్ చూసారా ఎంత పొడుగున్నాయో. బేసిక్గా నేను కొంచెం పొట్టిగా వేసుకుంటాను, నాకు అంత పొడుగ్గా ఉంటే ఎందుకో కొంచెం మంచిగా అనిపించదు. ఇవి కట్ చేద్దామా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కట్ చేశానంటే ఆ ఫ్యాన్ గాలికి అవి అటు ఇటు ఎగిరిపోతాయి కదా. ఇంకా అందుకని చెప్పి కట్ చేయకుండా నెమ్మదిగా వెళ్ళి లోపల పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ రేపు అమీర్పేట వెళ్ళి వీటిలన్నిటికి లైనింగ్స్ అవి తీసుకోవాలి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.